మంకీ బ్రో వచ్చినావా? సో రీల్కు 50 రూపీస్ ఇస్తున్నారు. డైలీ 2 రీల్స్ పెడతా, చూస్తావు. భయపడి పారిపోయింది గాయస్. ఇప్పటిదాకా గడ్డేస్తే తిన్నదంతా మళ్ళా చూస్తుంది. వేస్తా పాటికి అలగకు నువ్వు. మన బైక్కి చెవులు ఉన్నాయి, అన్ని పెడుతున్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి స్ట్రైట్గా పొలం దగ్గరకు వచ్చేసిన. సో అటు పైకి వాటర్ పోతున్నాయి అంటే అటు పోవద్దు, ఇక్కడనే పోయాలి. మొత్తం ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది బంద్ చేద్దాం. ఇక్కడ గేట్ వాళ్ళు అండ్ ఇక్కడ కొంచెం పెద్దగా తిప్పుదాం. సో తెలుసుగా మన్న వేపిద్దాం అనుకున్నాం, పిండి కుదరలే. నిన్ననే నీళ్ళు పెట్టినాం. సో ఈరోజు ఇంకా పట్టలేదు. సో ఈరోజు వేపిద్దాం పిండి, కాదు రేపు వేపిద్దాం పిండి. సో రేపటికైతే ఫుల్ పట్టేస్తుంది. లేట్ అవుతుంది మళ్ళీ పిండి వేపియడానికి, లేట్గా చాలా అందరు వేసినారు, మనం వేయలే. లేట్ అయిపోతుంది కాబట్టి దబ్బిన పెట్టేద్దాం. మేడైతే పట్టేసింది ఫుల్గా. ఒకసారి పైన మళ్ళీ చెక్ చేసి వద్దాం. బొంగలు చూడండి ఎట్లా పడ్డాయో. ఈడ చూడండి, ఈడ చూడండి, చాలా పెద్దగా పడ్డాయి గాయస్. ఈ మళ్ళీ పట్టేసినాయి, కాకుంటే ఫుల్గా పట్టలేదు. సో ఈరోజు మొత్తం పట్టేస్తాయి. రేపైతే ఖచ్చితంగా పిండి వేపిద్దాం. పొద్దునట్టే లేచి కూల్ మనిషిని మాట్లాడుకొని వచ్చి వేయిద్దాం ఇక మొత్తం. సో హమారే సాత్ తాగే అశోక్. సో టైం పాస్కి వచ్చిండు. అండ్ మన బండి చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. చూడు సిమెంట్. సో కొత్త రోడ్డు వేసినారు కదా, దాని మీద కట్టలు కట్టినారు సిమెంట్ తోటి, వాటర్ పోయానికే. సో అవన్నీ తీసేస్తారు. అవి మందు అవి. సో అందుకే అట్లా అయిపోయింది. బురద ఉంది, సిమెంట్ బురద రోడ్డు మీద అంతా, బండి అంతా అట్లా అయింది. ఇక గాయస్ మీ అందరికీ ఇంకో విషయంగా నేను చెప్పడం మర్చిపోయినా నేను. సో ఇది చాలా రోజులు అవుతుంది చెప్పక. వెయిటింగ్ చేసుకో, మనమైతే అప్లై చేసినాం కదా. సో రీల్ గురించి అట్లా. సో రీల్కు 50 రూపీస్ ఇస్తున్నారు. డైలీ 2 రీల్స్ పెడతా, 100 రూపీస్ వస్తాయి. సో మన ఫోన్ రీఛార్జ్, వైఫై బిల్ అయితే అయిపోతుంది అన్నమాట. సో నేను మధ్యలో సంక్రాంతి అప్పుడు పెట్టలేదు, 3 డేస్ 4 డేస్, అప్పుడు కొంచెం మనీ రాలేదు. ఇప్పటివరకు అయితే 350 రూపీస్ పడ్డాయి. అండ్ ఇంకా 300 రూపీస్ పెండింగ్లు ఉన్నాయి. ఈరోజు 100 రూపాయలు వస్తాయి. 450 రూపీస్ అవుతాయి మొత్తం అయితే. సో ఎవ్రీ వీక్ మండే రోజు పడుతున్నాయి పైసలు, ఈవినింగ్ అట్లా వచ్చేస్తున్నాయి. సో డైలీ పెడితే నెలకు 3K యాడికి పోవు. అదే డైలీ పెట్టలేమనుకోండి, సో రావన్నమాట. రీల్ పెట్టినప్పుడే మనీ వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి పొలం దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ వాటర్ చూసుకొని వెళ్ళిపోదాం. సో నేను ఆ రీల్స్ ఎందుకు పెడుతున్నా అంటే పైసల కోసమే అన్నమాట. ఇప్పుడు మనకు రీఛార్జులు ఉంటాయి, బండ్ల పెట్రోల్ ఉంటాయి, వైఫై రీఛార్జ్ చేయాలి ప్రతిదానికి ఇంట్లో క్లియర్గా. సో మనకు యూట్యూబ్ లంగానే ఏం ఇన్కమ్ వస్తలేదు, అందుకే మనం అలాంటివి చేయాలి, తప్పదు. అండ్ నేను ఇంకా ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నా. అదొక్కటి కాకుండా ఇంకా వేరే అట్లలాగానే చేద్దామని ప్లాన్ చేస్తున్నా. చూడాలి దొరుకుతాయేమో. దొరికితే అప్లై చేసుకొని రీల్ ఎంతసేపు పడుతుంది గైస్, ఒక అర్ధగంట పడుతుంది 2 రీల్ క్రియేట్ చేయడానికి. మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అదే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే ఎక్కువ టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ కాకుండా 1 అవర్ పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం ఏం పడుతుంది కదా. సో మనం ఫుల్ డెడికేషన్ దీనికే పెట్టేయచ్చు. అండ్ చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చు, మన పొలం వర్క్లు ఇవన్నీ కానీ చేసుకోవచ్చు, మన వ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా అట్లా మనం పని చేస్తే మిషన్ లెక్క పని చేయాలన్నమాట. సో ఈ పొలంలో అయితే అస్సలే వాటర్ ఉంటలు. ఆడ పైప్ తీసి ఇటు పెట్టాలి ఒకరోజు. మంకీ బ్రో వచ్చినావా? ఇటు పెట్టుకోవాలి ఒకరోజు. చూడండి ఇక్కడ వాటర్ లేవు, మొత్తం ఇక్కడ పెట్టేసేయాలి. ఇప్పుడు ఎట్లాగో కరెంట్ పోయింది, పొద్దుడికి వస్తుంది, ఇటు పెట్టేయాలి మొత్తం. ఈ గడ్డి చూడండి మా బాబాయ్ దాంట్లో ఎట్లున్నదా. ఇది చూడండి, ఇది చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది. సింపుల్గా ఇటు ఇలా ఫుల్ గడ్డే, అసలు ఇలా నాటే లేదు. ఇటు చూడండి, ఎందుకైందో తెలియదు కానీ మొత్తం అట్లనే ఉంది. ఈ పొలం అంతా అట్లాగే ఉన్నది. కొంచెం మా పెదనాన్న దాంట్లో ఈ మడి మొత్తం అట్లనే ఉంది. ఈ పైన కానీ అక్కడక్కడ అట్లనే ఉన్నాయి మొత్తం. ఇది ఎట్లా చచ్చిపోతుందో మరి గడ్డి. మనది ఈ మడి వచ్చేసి గడ్డి మందు కొట్టినాం. అండ్ సేమ్ టైం ఇంతకుముందు మట్టి ఎత్తిపించినారంట, అందుకే పల్లగా అవుతున్నది, మంచిగా అతుక్కోట్లేదు నారు. అండ్ కింద వచ్చేసి పర్లేదు, ఒక్కడ మంచిగా ఉంది, ఒక్కడ మంచిగా లేదు. ఎక్స్పైరో ఎటుపోతున్నావు చూస్తావు. భయపడి పారిపోయింది గాయస్.
భయపెడదామని వచ్చింది, అదే భయపడి పారిపోయింది దెబ్బకు, అటేటో పోయింది. ఇప్పుడే మనకు వేటు న్యూస్ ఫోన్ చేసింది, ఎవరో వేటు న్యూస్ అయితే ఫోన్ చేసింది మనకు. నేను 30 సెకండ్స్ పెడుతున్నా వీడియోస్, వాటిని 60 సెకండ్స్ చేయాలంట. సో నేను బైక్ రివ్యూస్ చెప్తా దాంట్లో రీల్లో, సో దాన్ని సాగదీసి 60 సెకండ్స్ చెప్పాలంట. సో నాకు ఎక్కువ ల్యాగ్ చేయడం ఇష్టం ఉండదు, కాకుంటే ల్యాగ్ చేయమంటారు, చేద్దాం రేపటి నుంచి. ఎందుకంటే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే 30 సెకండ్స్లో చెప్పొచ్చు, ఒక పెద్ద టాపిక్ని అయితే చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంతేగాని చిన్న విషయాన్ని పెద్దగా సాగదీయడం నాకు రాదు, దాన్ని సాగదీద్దాం రేపటి నుంచి, తప్పట్లేదు. మొత్తం గడ్డే, అడుగు ఆడేయాలో అర్థం కావట్లే, జస్ట్ మిస్ అయితే కింద ఉంటాం బురదల. ఈ మడిగాన మొత్తం పట్టేసింది, థంబ్నెయిల్ కోసం ఫోటో దిగుదాం. రైట్, ఫోటో అయితే వచ్చేసింది. సో ఈ మడి పట్టేసింది, ఇలాగ నాకు గడ్డి ఉన్నది, ఇది కానీ మంచిగానే ఉంది, పచ్చ పచ్చగా. కొంచెం గడ్డి మందు కొట్టేందుకు అవుతుందా ఎర్రగా ఎందుకవుతుందో నాకే తెలియట్లేదు. లెట్స్ గో, ఇక ఇంటికైతే పోదాం ఆ గడ్డి కట్టుకొని. ఇప్పుడు ఏంచి పోతే మొత్తం సిర పెడుతుంది, మళ్ళీ వచ్చిన రూట్లోనే ఇట్లా వెళ్ళిపోదాం. గైస్, మన బైక్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసిన, ఇదే మన స్థావరం, ఇదే మన చీర, ఇలా గడ్డి పెట్టుకొని పోవాలి. ఇప్పుడు అదే మన గడ్డి బాము. రకాలు చూడండి, ఇక్కడ ప్రపంచ పటానే గీసినాయి, ఇక్కడ ఇంతకుముందు పత్తేసినప్పుడు. ఇప్పుడు ఇంటి దగ్గర గడ్డి మొత్తం అయిపోయింది కాబట్టి పట్టుకపోవాలి ఇంచి ఈ చీరలో పెట్టుకొని. సో ఒక్కనే ఉన్నా, కట్టుకోసదో కట్టుకోరదో నాకు తెలియదు, ట్రై చేద్దాం. సో పాములు తేళ్ళు ఏముండొద్దు అని కోరుకుంటున్నా గడ్డిలో. అంటే నిన్ననే ఒక తేలు చంపిన, మొన్న వచ్చినప్పుడు గడ్డి కట్ట కింద ఉంది, జస్ట్ అయితే కాటేసు మనని. చీరని ఇట్లా వేసి ఈ గడ్డి అంతా ఇలా పెట్టాలి, ఈ పైన కరవైన గడ్డి అంతా తీసి పక్కకి వేయాలి. అదే తీసుకుపోయినాం అనుకోండి, పచ్చి బూతులు తిడతాయి మన బర్రెలు. సో బేసిక్గా మేమైతే ఈ గడ్డి కట్టలు కట్టించినాం, అవి బయటికి వెళ్తలేవని ఈ చీర తెచ్చిన. ఈ చీరకు ఈ గడ్డి తీస్తుంటే బంగారం దొరికినట్టు దొరికింది ఈ కట్ట. ఇది ఒక్కటే వేసుకోవాలన్నా, ఇదిగైనా పెట్టుకోవాలన్నా, టిన్ టిన్ ఏదో ఒకటి వేసుకుపోదామా అంటే అది పడితే ఇది పట్టదు, ఇది పడితే అది పట్టదు, ఏం చేద్దాం. టీకే ఫస్ట్ అయితే మనం గడ్డి కట్ట వేసుకోపోదాం, దీన్ని సంగతి ఇట్లానే మలిచేసి మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఈ చీర పట్టుకోపోదాం, అలా గడ్డి కట్ట దొరకకుంటే. లెట్స్ గో. టైము ఎవరన్నా వచ్చి చూసిర్రు అనుకోండి, చచ్చేపోతాడు ఆడు. చీరనైతే ఇట్లానే మలిచేసిన, ఈ గడ్డి కట్ట ఒక్కటి వేసుకుపోదాం. ఇది ప్రెగ్నెంట్గా అంటే అవుతుంది కానీ నూటలు అయితే కాదు, ఐదుగా. మన బైక్కి చెవులు ఉన్నాయి, అన్నీ పెడుతున్నాయి చూడండి. ఇప్పుడేం పోయింది మళ్ళీ, ఏదొత్తినా రాదు 2 నూటలు, చెవులు వినపడతాయి మన బండికి. చాలా కష్టపడి దీన్ని అయితే ఈడ పెట్టేసిన, వేసుకుపోదాం ఇక. ఇప్పటిదాకా గడ్డి వేస్తే తిన్నదంతా మళ్ళీ చూస్తుంది, వేస్తా పాటికి అలగక నువ్వు ఇదే దానికి గడ్డి కొంచెం తీసుకొని వేస్తే తింటుంది. కొన్ని వాటర్ పెడదాం అట్టనే. హ్యాపీనా? హ్యాపీ. ఇప్పుడు తిను, ఇలా వాటర్ పెడితే తాగేస్తుంది. పానీ 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 పానీ, వాటర్ చూస్తే భయపడుతుంది అది. తాగు, తాగవా? గడ్డి మీద అంతా గడ్డే అంత పోయింది. ఓ గైస్, మనమైతే ఫ్రెష్ అయిపోయినాం, లెట్స్ గో టు అడ్డా, పోదాం ఇక. అప్పుడే తిన్నది అంతా గడ్డి. లెట్స్ గో, అడ్డా కాడికి అయితే పోదాం. గైస్, అడ్డా కాడికి వచ్చేసినాం ఇందాకనే, యాజ్ యూజువల్. ఫస్ట్ మనమే వచ్చినాం, తర్వాత వీళ్ళు అందరూ వచ్చినారు. అండ్ ఇప్పుడు ఎవరైనా సరే చలికి చలిమంటగా అవుతారు, మేము దోమలకు కాగుతున్నాం, అదే స్పెషాలిటీ. కలెక్ట్ చేసుకొని వచ్చేసినాం. నీకు బెటర్ రాదు, ఏం రాదు. సో కొన్ని కట్టెలు అక్కడ దాచినాం, కొన్ని కట్టెలు ఇన్నే ఉన్నాయి. ఇక లేకుంటే జనాలు వేసుకోపోతారు గైస్, మేము తెచ్చిన అన్ని వాళ్ళు వేసుకోపోతారు. సో గైస్, అక్కడి నుంచి వచ్చేసినాం అడ్డా కాంచి. వర్షాలు మంచిగా ఉన్నాయి.